షాద్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. కాబట్టి చెప్పకపోతే నీకు భోజనం లేదు అన్నాడు. అక్కడ పెద్ద భోజనం అన్నట్టు. మరుసటి రోజు సాయంత్రం వెళ్ళి 40 ఎకరాలు వచ్చినాయి నాన్నగారు అన్నాడు. 40 ఎకరాలు వచ్చినాయా అన్నాడు. వచ్చినాయా? 40 ఎకరాలు వచ్చినాయా? 40 ఎకరం ఒకటే వచ్చిందా అన్నాడు. 40 ఎకరాలు వచ్చింది. 23 ఎకరం చెప్పరా అన్నాడు. పైన చెప్పనా కింద చెప్పనా అన్నాడు. ఆయనకు అర్థం కదా. పైనుంచి కిందకి చెప్పాను. 23 10 230, 23 7 23 9 207, 23 8 184, 23 7 161, 23 6 138, 23 5 115, 23 90. ఆయన ఆశ్చర్యపోయాడు. జాగ్రత్తగా వినండి. ఆయన ఆశ్చర్యపోయాడు. ఇన్ని తెలివితేటలు ఉన్నవాడు ఎందుకు ఫెయిల్ అయ్యేవారా అని అడిగాడు. నేను చెప్పింది ఏంటంటే నాకు తెలివితేటలు లేవు, జ్ఞాపక శక్తి ఉంది. ఈ జ్ఞాపక శక్తి ఎలా వచ్చింది? మా తాతగారు చిన్నప్పటి నుంచి పద్యాలు చదివించడం వల్ల వచ్చింది. జ్ఞాపక శక్తి వేరు, తెలివితేటలు వేరు. లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అంటారు. రైట్ బ్రెయిన్ బాగున్న వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. లెఫ్ట్ బ్రెయిన్ బాగున్న వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. మీకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటే మీరు డాక్టర్ చదవచ్చు, ఎంబీబీఎస్ చదవచ్చు, లా చదవచ్చు, ఫిలాసఫర్ చదవచ్చు. తెలివితేటలు ఎక్కువ ఉంటే ఇంజనీర్ అవ్వచ్చు, చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వచ్చు. లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ కాన్సెప్ట్ అంటారు. కాబట్టి మీకు ఏది ఎక్కువ ఉందో ముందు డిసైడ్ చేసుకోండి. అన్నీ కొద్ది కొద్దిగా ఉంటాయి. 60 40 50 50 అట్లా ఉంటాయి. నా కమింగ్ బ్యాక్ టు దిస్ వన్, మై సన్. మా ఫాదర్ నాకైతే ఏం పాయింట్స్ చెప్పాడో అవే పాయింట్స్ మా అబ్బాయి కూడా చెప్పారు. పొద్దున్నే 5 o'clock లేవాలి. లేస్తారా నిజం చెప్పండి. సో మెంబర్గా ఉన్నప్పుడు చాలామంది క్యాండిడేట్స్ తెలిసి కూడా ఆన్సర్స్ చెప్పలేకపోయేవారు. దీనికి కారణం టెన్షన్. ఈ టెన్షన్కి కారణం కార్టిజాల్, నెగిటివ్ కార్టిజాల్ అంటారు. ఈ కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడు సడన్గా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. తెలిసింది కూడా గుర్తుండదు. అది పోవాలి అంటే ముందు రిలాక్స్డ్గా ఉండాలి. ఆ టెక్నిక్స్ చెప్తాను. పరీక్షల ముందు ఎలాంటి టెక్నిక్స్ చేయాలో చెప్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.